కరోనా మహమ్మారి మరో కొత్త రూపుతో కలకలం రేపుతోంది. JN.1 రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. గత కొన్ని రోజులుగా మన దేశంలో JN.1 కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గతంలో మాదిరిగా ఈ వైరస్ ఇప్పుడేమంత ప్రమాదకరం కాదని, ప్రపంచంలో ఎక్కడా దీన్ని ఒక ఉపద్రవంగా పేర్కొనటం లేదని చెబుతున్నారు నిపుణులు. అయితే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, ముఖ్యంగా వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు ఖచ్చితంగా ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం, మాస్కును ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో JN.1 వైరస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మాయమైపోయిందనుకున్న కరోనా మళ్లీ కొత్త అవతారంలో ముందుకొచ్చింది. JN.1 రూపంలో అనూహ్యంగా విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడక్కడ మరణాలు కూడా నమోదవుతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వైరస్పై అప్రమత్తత ప్రకటించాయి. JN.1 అనేది కొత్త వైరస్ కాదు, కానీ కొత్త వేరియంట్. చైనాలో కరోనా పుట్టినప్పటి నుంచి అనేక ఉత్పరివర్తనాలు చెందింది. అందులో ఒకటి XBB. దాని ఉత్పరివర్తనమే JN.1. ఈ వైరస్ జన్యుక్రమ విశ్లేషణ చేసినప్పుడు దాని స్పైక్ ప్రోటీన్లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ మొదట యూరోప్లోని లక్సంబర్గ్ అనే దేశంలో బయటపడింది. ఆ తర్వాత యూరోప్లోని ఇతర దేశాల్లోనూ అక్కడక్కడా కనిపించింది. అయితే డెల్టా, ఒమిక్రాన్ల తరహాలో అంత ఉధృతంగా వ్యాప్తి చెందలేదు. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడా JN.1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. అయితే దీని లక్షణాలు, వ్యాప్తి, పర్యవసానాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కరోనా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ JN.1 వేరియంట్. అంటే ఇది న్యూ వేరియంట్ అనమాట. ఇది మనము ఒమైక్రాన్ వేరియంట్ చూసాము లాస్ట్, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫెక్షియస్ అనేసి. ఒమైక్రాన్ తర్వాత BA.2.86 అంటాం, అంటే పిరోలా వేరియంట్ అని వచ్చింది. ఆ ఒమైక్రాన్ నుంచి వచ్చిన నెక్స్ట్ వేరియంట్. ఇవన్నీ ఏంటంటే మ్యూటేషన్స్ అయ్యి వస్తున్న వేరియంట్స్ అనమాట. ఆ పిరోలా వేరియంట్ నుంచి వచ్చిన నెక్స్ట్ వేరియంట్ JN.1. సో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది JN.1 అంటే, అది చాలా ఇన్ఫెక్షియస్ వైరస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ వచ్చి చాలామందికి వచ్చింది కరోనా. లాస్ట్ వేవ్లో కరోనా వచ్చి తగ్గిన పేషెంట్స్లో కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళల్లో యూజువల్గా ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ రావని అనుకుంటాం. కాకపోతే JN.1 వేరియంట్ ఏమైతే ఉందో, ఇది స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఒమైక్రాన్ తర్వాత వేరియంట్, దాని తర్వాత వేరియంట్ ఇది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ న్యూ వైరస్ లాగా అయిపోయింది. సో ప్రీవియస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఆ యాంటీబాడీస్ వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి ప్రొటెక్షన్ లేదు. సో మీకు ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ వచ్చినా, ప్రీవియస్గా మీరు వ్యాక్సినేషన్ చేసుకున్నా కూడా ఈ JN.1 వేరియంట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇది యాక్చువల్గా లక్సంబర్గ్ యూరోప్ కంట్రీ, ఒక యూరోపియన్ కంట్రీ, ఆ లక్సంబర్గ్లో డిటెక్ట్ అయింది ఇది. దాని తర్వాత చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ప్రీవియస్గా ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో మనకి యుఎస్లో 1000 కేసెస్ కరోనా తీసుకుంటే దాంట్లో ఒక కేసు JN.1 వేరియంట్ ఉండింది. ప్రస్తుతం అది ఏంటంటే 5 కేసులు కరోనా ఉంటే దాంట్లో ఒకటి JN.1 వేరియంట్ ఉంది. అంటే అంత ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఆ ర్యాపిడ్ స్ప్రెడ్ ఎందుకు అవుతుంది అంటే, ఇట్ ఈస్ ఏబుల్ టు డాడ్జ్ ద ప్రీవియస్ ఇమ్యూనిటీ. అంటే ప్రీవియస్గా మనకి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీకి ఇది, ఆ ఇమ్యూనిటీ దీనికి పనిచేయట్లేదు. సో ఆల్టుగెదర్ న్యూ వైరస్ లాగా అయిపోయింది కాబట్టి అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారనమాట. మన దగ్గర ప్రధానంగా వుహాన్, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు విజృంభించాయి. ఇవి 3 ఎపిడెమిక్స్, అంటే బాగా ఉధృతంగా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు గుర్తించిన JN.1 వేరియంట్ ప్రస్తుతం కేరళ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవడాన్ని బట్టి స్థానికంగా వ్యాప్తి చెందే వ్యాధిగా భావించవచ్చు. ఇది ఉపద్రవంగా మారే అవకాశాలున్నాయా లేదా అనే దానికి ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. లక్షణాల విషయానికొస్తే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో పాటు ఎక్కువ మందిలో సైనసైటిస్ బాధలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో కండరాల నొప్పులు కూడా ఉంటున్నాయి. పాజిటివ్గా తేలిన వారిలో ఎక్కువ మంది తేలికగానే కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అంతగా ఉండటం లేదు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కొద్ది రోజులు ఉండి కనుమరుగైపోయే అవకాశాలే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. మన ఇండియాలో కూడా కేరళలో ఫస్ట్ కేసు నమోదైంది. బట్ ఇది చూస్తే ఏంటంటే
పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. యంగ్ పేషెంట్స్ కానీ ఓల్డ్ పేషెంట్స్ కానీ అందరికీ వచ్చే అవకాశం ఉంది. బట్ యంగ్ పేషెంట్స్లో యూజువల్గా నార్మల్ కోల్డ్ లాగా కాకుండా కొంచెం ఎక్కువగా, అంటే దగ్గు కానీ, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్ ఇట్లా సిమ్టమ్స్ వచ్చి తగ్గే అవకాశం ఉంది. కానీ ఓల్డ్ ఏజ్లో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే బీపీ, షుగర్, లేకపోతే హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, లేకపోతే ఏదైనా న్యూరలాజికల్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ లంగ్ ప్రాబ్లమ్స్ లైక్ సిఓపిడి కానీ, బ్రాంకియక్టైసిస్, లేక క్రానిక్ ఆస్తమా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే కొంచెము సివియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ర్యాంపెంట్గా ఉంటాయి. నార్మల్ ఫ్లూతో కాకుండా కూడా వేరే రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా ఉంటాయి. అంటే సోర్ థ్రోట్, కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవి వేరే వైరస్ వల్ల కూడా రావచ్చు. సో మనం ఏంటంటే నార్మల్ వైరల్ ఇల్నెస్ అనేసి వదిలేసే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు JN.1 వేరియంట్ వచ్చింది, అది చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నౌ వీ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు అవర్ కోవిడ్ డేస్. పేషెంట్స్ విత్ ఫ్లూ లైక్ ఇల్నెస్ అందరూ కూడా RT-PCR కానీ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని చేస్తాం. అవి చేసుకొని ఒకవేళ దాంట్లో పాజిటివ్ వచ్చింది అంటే మటుకు సేమ్ ఐసోలేషన్లోకి వెళ్ళడము, అండ్ కొంచెం అంటే కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళైతే రెమ్డెసివిర్ అట్లాంటి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేయడం అనేది చూసుకోవాలి. కరోనా కొత్త వేరియంట్ JN.1ను ఇంకా ఉపద్రవంగా గుర్తించలేదు. కాబట్టి అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. అయితే వృద్ధులు, మధుమేహం నియంత్రణలో లేనివారు, గర్భిణులు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్నవారు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు, బహిరంగ ప్రదేశాలకు, రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇక ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, ముక్కుదిబ్బడ, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలి. మామూలు జలుబే కదా అనుకుని అందరిలో కలిసి తిరగడం తగదు. కోవిడ్ నిర్ధారణ అయినా కాకున్నా చికిత్సలో పెద్దగా మార్పేమీ ఉండదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలు, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరకు యాంటీహిస్టమిన్ మాత్రలు, దగ్గు వస్తుంటే దగ్గు మందు వాడుకోవచ్చు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. 5-6 రోజులు గడుస్తున్నా లక్షణాలు తగ్గకపోయినా పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉంటున్నా, ఆయాసం వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఇప్పుడు ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, మనకి ఇంతకుముందు కోవిడ్ ర్యాంపెంట్గా ఉన్నప్పుడు మనం ఫాలో అయిన రూల్స్ అన్నీ కూడా మళ్ళీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే N95 మాస్క్ వేసుకోవడం కానీ, లేకపోతే క్రౌడ్స్ని అవాయిడ్ చేయడం కానీ, హ్యాండ్ హైజీన్ అంటే చేతికి మన ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్స్ యూస్ చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఎనీ ఫ్లూ లైక్ సిమ్టమ్ వస్తే ఇమ్మీడియట్గా RT-PCR కానీ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేసుకొని, ఒకవేళ అది పాజిటివ్ ఉందంటే మటుకు ఐసోలేట్ అయిపోయేసి మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యారంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో అత్యధికుల్లో కోవిడ్ టీకా పొంది ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కొత్త వేరియంట్కు అప్పటి టీకా పనిచేస్తుందా లేదా అనే దానిపై విస్తృతంగా అధ్యయనాలు జరగాల్సి ఉంది. గతంలో తీసుకున్న టీకాల తాలూకు యాంటీబాడీస్ లేదా మెమరీ టీసెల్స్ ఎక్కువ మొత్తంలో మన రక్తంలో ఉంటే మళ్లీ టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వైరస్ సోకే ముప్పు అధికంగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారికి వైద్యుల సలహాలు, సూచనల మేరకు మళ్లీ టీకాలు ఇవ్వడం మేలు. నిజానికి కోవిడ్ కంటే ఫ్లూ ప్రమాదకరమైంది. ఇది వస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరి ప్రమాదకర పరిస్థితుల్లోకి ఎదురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఇన్ఫ్లుయెంజా టీకాను ప్రజలందరూ తీసుకోవడం అన్ని విధాలా